అంటే 200 సంవత్సరాలకు పైగా పీడించబడ్డ మన భారతదేశాన్ని మన ప్రముఖులు గొప్ప గొప్ప వాళ్ళ ప్రాణాల సహితం లెక్క చేయకుండా బ్రిటిష్ వారితోని గొడవపడి మన స్వతంత్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. దీన్ని ఏమంటారు? స్వాతంత్ర దినోత్సవం. అయితే తెచ్చుకున్న స్వతంత్రాన్ని ఏ విధంగా నడిపించుకోవాలి, తెచ్చుకున్న స్వతంత్రం మన భారతదేశాన్ని ఏ విధంగా నడిపించాలి అన్న సదుద్దేశంతో పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయంలో భాగంగానే ఒక పుస్తకం రాసుకోవాలి. అంటే ఒక భారతదేశానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం అంటూ అవసరం అని చెప్పి అందరూ నిర్ణయించుకుంటారు. మరి ఈ రాజ్యాంగం ఎవరు రాయాలి, ఏ విధంగా రాయాలి అని ఆలోచన చేసినప్పుడు పెద్దలందరూ కలిసి ఈ రాజ్యాంగం రాసే పనిని అంబేద్కర్ గారికి అప్పచెప్దామని చెప్పి అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా నిర్ణయించడం జరిగింది. అయితే అంబేద్కర్ గారు ఆలోచించి ఏ విధంగా రాయాలి ఈ రాజ్యాంగాన్ని. అప్పటికే 200 సంవత్సరాలు పీడించబడ్డ మన భారతదేశం బ్రిటిష్ వారి చేతుల్లోనే పీడించబడ్డది. సో వారి రకంగా రాసుకుందామంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్న సంపదను అంతా దోచుకొని వెళ్ళడం జరిగింది. కొన్ని అంతకుముందు రాజుల ప్రకారంగా రాసుకుందామంటే వారు కత్తులతోని ఖడ్గాలతోని ఒక దేశంపై ఒక్కొక్కటి యుద్ధాలు చేసుకుంటూ పరిపాలించడం జరిగింది. ఈ 2 విధానాలు కూడా కరెక్ట్ కాదని చెప్పి అంబేద్కర్ గారు ఏ విధంగా ఆలోచించారంటే ఈ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి, చిన్న అయినా సరే, పెద్దయినా, ఆడైనా, మగైనా, తప్పు చేసిన వారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయం జరగాలని చెప్పి, శిక్ష ఒకే విధంగా ఉండాలని చెప్పి ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అయితే అందరు ఏమంటారంటే ఈ రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు ఒక్కరేనా? కాదు కదా, దీంట్లో 7 మంది సభ్యులు కూడా ఉన్నారు కదా. మరి 7 మంది సభ్యులు ఎవరు, వాళ్ళ గురించి తెలుసుకుందాం ఒకసారి. అయితే దీంట్లో మొట్టమొదటి వ్యక్తి గోపాలస్వామి అయ్యంగార్, తర్వాత ఎన్ కృష్ణస్వామి అయ్యంగార్. నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ. తర్వాత మొహమ్మద్ షాదుల్లా, కేఎం మున్షి, బిఎల్ మిట్టర్, డిపి కైతన్. 6 మంది సభ్యులు వీరితో పాటు మన అంబేద్కర్ గారు. అయితే మరి వీరు ఏం చేశారు, ఏమైంది వీళ్ళకి అంటే దీన్ని తెలుసుకున్నట్లయితే దీంట్లో ఒక వ్యక్తి రిజైన్ చేయడం జరిగింది, 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది, 2 వ్యక్తులు తన సొంత పనుల కోసం పాలిటిక్స్కి వెళ్ళడం జరిగింది, ఇంకొక వ్యక్తి విదేశాలకు వెళ్ళి ఏమంటారు వాతావరణం అనుకూలించక రాలేక అక్కడే ఉండిపోవడం జరిగింది. మిగిలింది ఎవరు? అంబేద్కర్ గారు ఒక్కరే. అంబేద్కర్ గారు బరువుని, బాధ్యతను తన భుజాలపైన వేసుకొని ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎంతో దృఢంగా తను రాయడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలని చెప్పి, తప్పు చేసిన వారు ఎవరైనా సమానంగా న్యాయం జరగాలని చెప్పి ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అయితే ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించగా 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. అయితే నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్దాం అనుకుంటున్నాను ఈ రాజ్యాంగం గురించి. ఈ రాజ్యాంగం అనేది చేతితోనే రాయబడింది, మొత్తం ఇటాలిక్ స్టైల్లో రాసిండ్రనమాట. అండ్ అదేవిధంగా ఈ రాజ్యాంగం యొక్క ఒరిజినల్ కాపీ అనేది సంసద్ భవన్ లైబ్రరీలో హీలియం బాక్స్లో పెట్టడం జరిగింది. ఎప్పుడైనా మనం పార్లమెంట్కి వెళ్తే దాన్ని దర్శించవచ్చు మనం ఆ ఒరిజినల్ కాపీని. అండ్ అదేవిధంగా అంబేద్కర్ గారు వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ అక్కడ వాళ్ళకున్న కష్టాలను చూసి ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగిందనమాట. ఈ రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం అండ్ అదేవిధంగా ప్రత్యేకమైన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. సో అండ్ ఈ రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో ఇటలీ, ఫ్రాన్స్, సోవియట్ ఇండియా, జర్మనీ ఇట్లా వివిధ దేశాల నుండి కొన్ని అంశాలను తీసుకొని మన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం పైన అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. చివరిగా ఒక చిన్న కథ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక గొంగలి పురుగు ఉంటుంది, తెలుసా? గొంగలి పురుగు అంటే బ్లాక్గా ఇట్లా ఇరిటేటింగ్ ఉంటుంది. ఆ గొంగలి పురుగుని ఎవరమైనా చూస్తే దాని దగ్గర తీసుకుంటామా? లేదు. ఎంత చిరాకు పడతాం కదా, అది దగ్గరకు వస్తుంటే తరిమేస్తూ ఉంటాం, దానిపైన చిరాకు పడుతుంటాం. అదే గొంగలి పురుగు సీతాకోక చిలుకలాగా మారినప్పుడు దాన్ని అందరూ ముట్టుకోవడానికి ప్రయత్నిస్తాము,
దాన్ని కిస్ పెట్టడానికి ప్రయత్నిస్తాం, దాంతో ఫొటోస్ దిగడానికి ప్రయత్నిస్తాం. సో మనం కూడా మనల్ని అని చీదరించుకున్న వాళ్ళే రేపు పొద్దున మనల్ని రా అని దగ్గరికి తీసుకునేలాగా మనం ఎదగాలి. అంటే అంత మంచి పొజిషన్లో ఉండాలి, మంచిగా చదువుకొని మన పేరెంట్స్కి, ఇక్కడ ఉన్న మన ఉపాధ్యాయులకి, ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకోవాలని ఆశపడుతున్నాను. అండ్ చివరిగా ఒక చిన్న మాట, దుఃఖాలను డిలీట్ చేయండి, సంతోషాలను సేవ్ చేయండి, అతి నిద్రని స్విచ్ ఆఫ్ చేయండి, చిరునవ్వుని ఇన్బాక్స్ చేయండి, ఏడుపుని అవుట్బాక్స్ చేయండి, ఆప్యాయతను ఇన్కమింగ్ చేయండి, ఈర్ష్య ద్వేషాలను అవుట్ గోయింగ్ చేయండి, మంచి విషయాలను సేవ్ చేయండి మరియు సహాయాన్ని ఓకే చేయండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి మరొకసారి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మేడం వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఒకసారి అందరం కలిసి గట్టి హ్యాపీ రిపబ్లిక్ డే చెప్దామా? రెడీ స్టార్ట్. హ్యాపీ రిపబ్లిక్ డే. ఇంకోసారి హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ.